బట్టి మరి మొట్టమొదటి దినాన ఉండడానికి దేవుడు మహాభక్తులు మనకి యొక్క అవకాశం ఇచ్చారు. ఎన్నో బాగా అయిపోతుంది కదండి. ఇంట్లో నుంచి రావాలంటే ఇబ్బంది. ఏసీలు అలవాటు ఇంట్లో ఉండలేడు, బయట ఉండలేని పరిస్థితుల్లో తీసుకున్నప్పుడు కూడా దేవుడు మహాభక్తులు మన శరీరానికి తీసుకుని వచ్చిన దాన్ని బట్టి కూడా దేవుడు నామానికి మహిమ కలుగుతుందాక. అనేక దినాలుగా నాలో నేను వాటిని చెప్పాలనుకుంటే మనం ఒకసారి పక్షురాల గురించి జ్ఞాపకం చేసుకోమని దేవుడికి సేవిస్తున్నప్పుడు ఎందుకో నాకు లేదు, కానీ కొన్ని విషయాల్లో నాకున్న మంచి అలవాటు నేను తెలియదు. నా అంతరాత్మ చెప్పిన దాన్ని నేను వ్యతిరేకం వెళ్ళే పద్ధతి నాకు కాదండి అని ఎప్పుడు చాలాసార్లు 2 సార్లు చెప్పాను. పక్షురాల గురించి రాసిన గ్రంథ పుస్తకాల గురించి ఎదిగాను. ఒక పుస్తకం అంటాను మెసేజ్ ప్రిపేర్ చేస్తాను కదా, దాన్ని చేసి ఇచ్చారు. ఇక రాత్రి ఆలోచన, ప్రభావ నువ్వు చెప్పమంటారు నాకేమీ చాలా రాశాను. పక్షురాల గురించి, గ్రద్ద గురించి, పిచ్చుకుల గురించి చెప్పాను, సింహం గురించి కూడా చెప్పగలిగాను. ఈరోజు నువ్వు ఎందుకు చెప్పు నాకు తెలియదు, కానీ ప్రభావ నీవే నన్ను నడిపించు. ఒక క్రైస్తవుడుగా, విశ్వాసిగా ప్రతిదినము మనం దేవుడికి సమర్పించుకుంటే దేవదేవుడు ఇస్తాయినా. రాత్ర మరి చెప్పే కదా సరైన గాలి కానీ ఉదయాన్నే దేవుడు అని చెప్పడం మొదలుపెట్టి చక్కగా రాయడం మొదలు. కాబట్టి అనేక సార్లు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి, మనకున్న అజ్ఞానాన్ని బట్టి మనం దేవుడిని వ్యతిరేకిస్తున్నాం. కానీ వాక్యాన్ని మనం గమనించినప్పుడు when the Spirit of God leads you, that makes someone to save from their life, to have intimacy with God. ఇక్కడ పక్షుల గురించి ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండదు. ఎందుకు పక్షులకు రారాజు ఎవరండి? గ్రద్ద. ఎందుకు గ్రద్దని పక్షురాలు అన్నారంటే దాని ఒక ప్రత్యేకతలు, ఆ ప్రత్యేకతలే దానిని పక్షి రాజుగా చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పక్షిరాజు ఒకసారి మరి ఒక ఆడపక్షితో జతకూడిన తర్వాత జీవితాంతం అదే పక్షితో జీవితం తప్ప పక్షులకు పక్కకి పెట్టడం అనేది. అంటే క్రైస్తవ జీవితంలో ఒకసారి పరిశుద్ధ వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం ముందుకి. రెండోది మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇదంటే ఆ యొక్క పక్షులను గమనించినప్పుడు ఆ యొక్క ఆడపక్షి మగపక్షి కూడా పిల్లల సంరక్షణలో బాధ్యతను, అంతేగాని మేలిజం, ఫిమేలిజం, డామినేషను అయ్యేమి. ఎంత ఆశ్చర్యం అంటే ఆ యొక్క ఆడపక్షి గుడ్లు పెట్టే ముందు సంవత్సరం ఈ మగపక్షి చక్కగా ఇల్లుని, గూడిని అలంకరిస్తుంది. రంగురంగులు ఎందుకు అలంకరిస్తుంది? పుట్టబోయే బిడ్డల గురించి ఇల్లుని అలంకరిస్తుంది. మనకు చాలా మంది క్రైస్తవులు కూడా 8 నెలల 9 నెలలనే అసలు ఇంటి నిండా ఫోటోలు పెడతారు కదా. మన నల్లగా ఉన్న ఫోటోలో ఉండాలి, నల్లగా ఉండాలి. ఎందుకు? చూడగానే అన్ని 60% చూపులకి పుట్టబోయే బిడ్డలా. కానీ ఇక్కడ ఈ పక్షిరాల జీవితం మనం గమనిస్తే అదే కాదు, అది తన బిడ్డలను తను ప్రేమగా ఆహ్వానిస్తారు. అయితే చాలా వరకు క్రైస్తవ కుటుంబాలు గమనిస్తే మా అమ్మ పోలిక, మా నాన్న పోలిక, లేకపోతే మా ఆయన పోలిక, నా పోలికని బేరీజులు వేసుకుంటూ ముందుకి సాగుతారు. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రుల సంరక్షణను గమనించినప్పుడు అవి సమానముగా వాటిని చూచి వాటిని లోకంలో తర్ఫీదు చేసే విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఇక్కడ మనం గమనించిన ద్వితీయోపదేశకాండము 32:11 అంటే పక్షిరాలు తన గూడును రేపి పిల్లలని పైకి అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆధారపడతామో దేవుడే సమస్తము ఇచ్చి ముందుకి తీసుకువెళ్తాడు. కానీ మనము తర్ఫీదు పొందాలి. అనేక సార్లు పక్షురాలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తుంది, తండ్రి పక్షాన్ని బిడ్డలు తల్లి పక్షం చిన్న ఆహారం పెట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఏ గూడునైతే అందంగా అలగలిగిందో ఆ గూడులో నుంచి చేసి ముళ్ళు రాళ్ళు రప్పలు పెట్టి వాటిని గూడు నుంచి బయటికి వచ్చి తమంతట తాము శక్తితో వేరేటట్టు చేస్తుంది. ఈ రోజులో ఒకళ్ళు లేక ఇద్దరు ముద్దని చెప్పి గారాబం చేసి సర్వనాశనం చేస్తుంది. అవునా కదా? ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ముద్దు లేకపోతే ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు. కానీ ఓకే, ఇట్స్ గుడ్, బట్ హౌ ఫార్ యు ఆర్ మేకింగ్ యువర్ చిల్డ్రన్ టు గ్రో స్పిరిచువల్లీ? దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం గమనిస్తే ఈ పక్షి గూట్లో నుంచి బిడ్డల్ని బయటికి తోసివేస్తుంది. ఎత్తైన శిఖరంలో ఎవరు ఎక్కలేనటువంటి శిఖరాగ్రంలో ఆ యొక్క చెట్టు మీద ఆ కొండపై ఎత్తైన ప్రాంతంలో అవి గూడు కట్టుకొని ఆ గూడులో నుంచి పిల్లల్ని చేస్తుంది తోసివేసినప్పుడు ఆ పిల్లలు అప్పుడు దాకా మా నాన్న మంచిడు, మా అమ్మ మంచిది, చక్కగా ఆకలి లేకుండానే ఆడగానే పెట్టారు కదండి. ఇప్పుడు ఏంటి, ఇది నిర్దాక్ష్యంగా బయటికి తోసివేస్తుంది. మా అమ్మకి జాలి లేదు, మా నాన్నకి కనికరం లేదు, పో సంపాదించు, నీ కాళ్ళ మీద నిలబడు అంటారు. ఇప్పుడు దాకా పోషిస్తుడు, ఇంకా పోషిస్తులేరా అని అనుకోవచ్చాము. కానీ ఆ ఆకాశ ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి పడేటప్పుడు అమ్మ ఇంకో నేను చచ్చిపోతున్నప్పుడు తల్లిపక్షం వచ్చి తన రెక్కల మధ్యలో బిడ్డను కూర్చోబెట్టుకుని మళ్ళా తీసుకుని మళ్ళీ ఏం చేస్తుంది, మా నాన్న మంచిది, మా అమ్మ మంచిది తీసుకొచ్చారు, ఇంట్లో హ్యాపీగా వస్తున్నాం. కానీ మనం ఏం చేస్తుంది, తిరిగి అక్కడి నుంచి మళ్ళీ కిందకి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత నీ పిల్లలు స్వయంతో బతకాలి. ఇండిపెండెంట్ లైఫ్, ఇండివిజువల్ థింకింగ్ మస్ట్ బి లెర్న్ బై ఫ్రమ్ ద హోమ్ ఇట్సెల్ఫ్. గారాబం చేయాలి, కానీ గారాబం అతి గారాబం మంచిది కాదు. ఎందుకంటే వారు లోకంలో ముందుకి సాగాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు మనతో పాటు ఉంటారు, కానీ వారు ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు వారు లోకంలో ఉండరు. ఏ తల్లిదండ్రులు బిడ్డలు వృద్ధాప్యం వచ్చేదాకా ఉంటారండి, ఉండరు కదా. కానీ బిడ్డలు ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి నిన్ను పెంచి కనిపించినటువంటి తల్లిదండ్రులను నీవు ఏ రకంగా శ్రద్ధ తీసుకోగలుగుతున్నావు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో 16 ఎంతో స్పష్టంగా చెప్పాడు దేవుడు. అవునా కదా? నీ తల్లిదండ్రులు నీవు సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవి అవుతుంది. లేఖనంతో స్పష్టంగా చెప్పుకున్నది. నేనే ఇక్కడ రెక్కలు చాపుకొని ఏ రకంగా చేస్తుందో దేవుడు మనల్ని కూడా మనం చాలాసార్లు ఉంటాం. నేను ఆపదలో పడిపోయాను, ఎక్కడిలో పడిపోయాను, ఇబ్బందులు పడిపోయాను, నన్ను ఎవరు చూడరు, ఇక నాకు ఎవరు దిక్కు లేదు అన్నా కూడా ఏ దిక్కు లేదు. ఎవరి దిక్కు? దేవుడే. ఎందుకంటే ఆ దేవుడు పక్షి రాజు అది మనను కాచి కాపాడేటవాడు. అంత మాత్రమే కాదు, కానీ 103వ కీర్తన 5వ పాదంటే, పక్షిరాజు యవనము అని నీ యవనము బ్రతదవుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచును. మేలు, కీడుతో నీ హృదయాన్ని తృప్తిపరచడం, కానీ మేలుతో అంటే నీ దినదినం అభివృద్ధి చెందుతున్నప్పుడు వృద్ధాభ్యస్తులు కూడా వీళ్ళే ఉంటుంది సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము. ఇది మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని దీని అర్థాన్ని నేను గమనించినప్పుడు ఈ యొక్క పక్షి ఆ గ్రద్ద ఏం చేస్తుందంటే, ఈగలు ఒక వయసు వచ్చిన బాగా ఒత్తుగా రెక్కలు పెరిగిపోతాయి కదండి. పెరిగినప్పుడు ఎత్తైన శిఖరాలు అది ఎగరలేదు. ఆ రెక్కడానికి ఇబ్బందిగా ఉంటాయి, బరువుగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే, ఎత్తైన శిఖరాగ్రం మీద కూర్చొని తన ముక్కుతో వాడిగల ముక్కుతో ఏం చేస్తుంది, దాని ఈకలన్నీ చేసి ఆఖరికి తన ముక్కు ఎంత బలమైన ముక్కో ఆ బలమైన ముక్కుని ఆ కొండ రాతితో పగలగొట్టుకుంటున్నాడు. అంటే ఈకలు ఉండవు, ఏముండదు, అంటే సౌందర్యంగా ఉండదు. కానీ ఆ సూర్యునికి ఎదురుగా కూర్చొని తిరిగి నూతన రెక్కలు అది ఏం చేస్తుంది, అనేక కాకులు వస్తాయి, గెట్టలు చెట్లు పెట్టాలి వస్తాయి, దీనిని కొట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండదు. కానీ అదే మాత్రము క్షీణించదు. దాని ఏకాగ్రత సూర్యకిరణాలు తన మీద ప్రసరించి తనలో ఉన్న ఆహారం ఉత్పత్తి లేదు కదా, తనలో ఉన్న
తిరిగి ఆ యవ్వనాన్ని దేవుడు శక్తి చేస్తే తిరిగి పొంది నూతన రెక్కలతో నూతన చేస్తే నూతన శక్తిని కలిగి మన ఆకాశము వీధుల అంచున అది ఎగురుతుంది. అది క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబ జీవితానికి అర్థం. దేవుడు నేను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవదేవుని ఎరిగినటువంటి ఆ దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం అలసిపోతున్నామా, తులసిపోతున్నామా? మరి నాకు జీవితం ఇలా అయిపోయిందనుకున్నా చాలాసార్లు అనుకున్నాం. నా జీవితాన్ని నేను గమనించుడు అనేక విషయాలు నేను గమనిస్తుంటే నేను నెమరు వేస్తుంటే ఎంత గొప్ప దేవుడు. చిన్నప్పుడు మాటలు ఆ 7 సంవత్సరాల మాట రాలేదండి. మా తల్లిగారు ఎప్పుడు ఏడుస్తున్నాడు, భక్తం గారు ప్రార్థన చేస్తాడు, పేరు గుర్తేడు, కానీ మాటలు మాట్లాడతాం కాదు, సిగ్నల్స్ ఇస్తాడు. అని రోజు ప్రార్థన చేసి దేవుడు ఇస్తుంది కూర్చోపెట్టి, ప్రభువా యోగానికి ఇచ్చాను నెల తక్కువని ఇచ్చినోడి మాట కూడా కదా ఆడు ఏం చెప్పిన అంటాడు అని కన్నీటి ప్రార్థన చేసుకుంటాడు. అయినప్పుడు కూడా మరి దేవుడు ఈరోజు చూడండి చాట్ బాక్స్ అంటారు కదా, అలా మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే కన్నీటి ప్రార్థనకు ఎంతో ఇది. ఆస్తిపాస్తు తగాదాలు వచ్చి నా సొంత మేనత్త భర్తలే బిల్డింగ్ కట్టుకున్నాం, పైన జమ్ము గడ్డీలు వేసుకున్నాం, తర్వాత సెలవులు స్లాబ్ వేద్దాం. ప్రతి శనివారం మా తల్లిగారు నేను మరి ఒక ఊరి నుంచి ఈ సొంత వస్తాం. ముందు బ్యాగ్ ఇచ్చేస్తుంటే వెనకాల మేము ఉంటాం. ఆ వారం ఎందుకును మా తల్లిగారికి ఉద్యోగ ఒత్తిడి నుండి చర్చికి మేము ఎందుకంటే లేకపోతే శనివారం రాత్రి రావటం, శనివారం రాత్రి ఇంట్లో పడుకుంటాం, పొద్దున్నే చర్చి చూసుకుని తిరిగి మళ్ళా అది ఊరోళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో మాత్రం అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఏం చేశారంటే మా మేనమామలు మేము వచ్చుంటామని చెప్పి బయట గేట్ దగ్గర తాళాలేసి జమ్ము గడ్డికి నిప్పు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే మీ సొంత రక్త సంబంధికులే అందించేస్తున్నాడు. మా నాన్నగారు ఎక్కడ వచ్చిన వస్తుంటే ఎవరు కాదు కదా, సొంత అక్క భర్త. కాబట్టి అక్కే వదిలింది. వయసు వస్తుందని నేను అడిగా, నాన్న నన్ను చంపేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎందుకు లేవు ఇచ్చేసింటే, అరే నా అక్క ముగ్గురురా, నేను ఓకే వాళ్ళు తీసుకెళ్ళి జైలు పాలు చేస్తారు. ఆ జైలు పాలు చేస్తే మన ఆ కుటుంబం పోసిన భారం అంతా నా మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు బుద్ధిగా బతుకుతారు, లేకపోతే వాడి కర్మ. నేను చేయగలిగింది కూడా చేయకపోవడం నేరమే. మన కీడు చేసిన వాడు కూడా మనం మేలు చేసేటువంటి మనస్సుని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనం దేవునికి ఎడల కీడు చేస్తూనే ఉంటాం, కానీ ఆయన మన ఎడల మేలు చేయటానికే ఇష్టపడతారు. అటువంటి దేవుని మనము ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. మోషేని మరి ప్రజలు అడుగుతారు, నీకు వృద్ధానికి వచ్చేస్తుంది, మన యుద్ధానికి వెళ్దాం అన్నాం పాలేరుకి అన్నప్పుడు మోషే అన్నాడు, నేను వృద్ధుడిని కాదయ్యా, నన్ను పిలిచిన దేవుడు అప్పుడు యుద్ధానికి ఏ రకంగా నన్ను బలవంతుడు చేశాడు. ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉన్నది. క్రైస్తవ జీవితంలో నీ వయసు కొరకు వచ్చాను, కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పటికప్పుడు బలవంతురాలుగా దేవుడు చేస్తాడు. అనేక సమస్యలను ఎదుర్కొనే శక్తి, అనేక విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు సాగాలో దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తే ఆ శక్తిని ఏ రకంగా మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రైస్తవ జీవితం 365 రోజులు పాలు వెలుగు ప్రవహించే జీవితం కాదు. 365 రోజుల్లో 360 రోజులు కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి జీవితంలో ముందుకి సాగాలి. కానీ ప్రతిరోజు దేవుని కృపలో ఆశీర్వదించబడుతూ ముందుకి వెళ్ళాలి. ఇది పాసిబుల్ ఫర్ us to satisfy ourselves. మనం సంతోషంగా సంతృప్తిగా ఉండగలిగిన మనసు అనుకుంటుందా? ఉండదు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. సైకిల్ దొక్కవాడు కారు చూస్తాడు, కారు దొక్కవాడు ఇంకా పెద్ద కారు చూస్తాడు, పెద్ద కారు చూస్తాడు, విమానం చూస్తాడు. అంతే తప్ప ఇప్పటికప్పుడు వయసు పెరుగుతుంది కూడా ఆశలు పెరిగితే తప్ప తగ్గింపు అనేది. కానీ దేవుడు జరిగిన బిడ్డలు ఒక వయసు వచ్చేటప్పటికి ఏం జరిగితే మనం పరిశోధించుకోవాలి. నా దేవుడు నన్ను తల్లి గర్భంలో ఏర్పరిచిన దేవుడు ఏ రకంగా నన్ను మరి ఇదేనా భూమి మీద ఉంచాడంటే వాట్ ఐ హావ్ టు డూ టు మై గాడ్.
నా దేవునికి, నా ప్రభువుకి నేను ఏమి చేయగలను? నేను సంఘాలు పడినట్టు రోడ్డు మీదకి వెళ్ళి నాకు పత్రికలో నేను చెప్పట్లా. నీవు చేస్తున్నటువంటి పనులు దేవుని నామానికి మహిమ కలుగులాగని నీవు అంతేగాని దేవుని నామానికి అవమానం కలుగా చేస్తే నిన్ను బట్టి దేవుని యొక్క నామం ఘనపరచగలుగా ఘనహీనముగా నువ్వు ఘనహీనుడైన కూడా దేవుడు చేసాడు ఘనమైన వస్తువుగా పాత్రగా తయారు చేస్తే ఆయన కుమార్తెగా మనం ఏ రకంగా ముందుకి సాగగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి దేవుడే మనల్ని అనేక చోట్లకు నడిపిస్తూ ఉంటాడు. కానీ అనేక విపత్తులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేడు. అగ్ని జ్వాలల మధ్య నడిచినా కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్వాలల చుట్టూ నుండి ముందుకి తీసుకువెళ్తాడు. అనేక రకాలుగా క్రైస్తవ కుటుంబాలు ఏదైనా విచ్ఛిన్నమైనటువంటి చాలా బాధకరమైన స్థితిలో జీవిస్తుంది. ఒక వీడియో నేను చూశాను. తల్లి కొడుకు కూర్చొని ఉన్నారు, టీవీ చూస్తున్నారు. సడన్గా తల్లికి గుండెపోటు వచ్చింది. కుమారుడు ఏం చేస్తున్నాడు? గేమ్ ఆడుతున్నాడు, వీడియో గేమ్. పిలుస్తుంది, పక్కనే ఉంది, చేతి తిరగడానికి పిలుస్తుంది. కానీ చోటు చేసి ఇదేం చేస్తున్నాడు? గేమ్. 2 నిమిషాలకి ఏమైంది? తెలియగాడు, పైకి వెళ్ళిపోయాడు. కూతురు వచ్చింది. కూతురు వచ్చిన తర్వాత ఏడిస్తే లాభం ఉందా? లాభం ఉందండి. పక్కనే ఉన్నాడు. ఈ దినాల్లో సెల్ అంత పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే మొగ్గులు భర్త వదిలేస్తుంది, భర్త మొగ్గులు వదిలేస్తుంది, పిల్లలు తల్లిదండ్రులు వేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలు వదిలేసి సెల్ చుట్టూ వాళ్ళు జీవిస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు చాలా గమనిస్తే అవసరం సెల్ వాడుతున్నారండి. కానీ క్రైస్తవుల దగ్గర నుండి ఐఫోన్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఏంటో బ్రదర్, ₹1,00,000 పెట్టుకున్నాను నిమిషానికి ఇది చూడకపోతే ఇది ఉండదు. అందులో చాలామంది నేను గమనించాను. సెల్ ఫోన్ చూస్తాను. సెల్ ఫోన్ చూస్తే ఒక్కడి సెల్ ఫోన్ కూడా బైబిల్ లేదండి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని సెల్ ఎక్కించుకుని కూడా ఇష్టం అన్నీ ఎక్కించుకున్నారు. మళ్ళీ నేను మాట్లాడితే పరలోకం పరిశుద్ధం, పరలోకం పరిశుద్ధి. అందుకని దేవుడు ఎప్పుడంటే సున్నం కొట్టిన సమాధులు. దినాన నీవు నేను ఏ స్థితిలో ఉన్నా? సున్నం కొట్టిన సమాధులు ఉన్నామా? జీవితులు కూడా జీవించలేని వికట జీవిగా, జీవం లేని వ్యక్తిగా జీవిస్తున్నామా? దేవుడు గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆయన అన్నాడు, తన రెక్కల చాటున భద్రపరుచుకొని తీర్చి ఆ తీర్చిదిద్దేటువంటి దేవుని బిడ్డగా మనం ఎంతవరకు మనం ముందుకి వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే యోగ గ్రంథం 39:20 చక్కగా పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున్నా. అంటే ఆ పక్షిరాజు మనం గమనించాడు. ఎవ్రీథింగ్ గోస్ అండర్ ద విల్ ఆఫ్ గాడ్. అది చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ముందుకి వెళ్తున్నది. క్రైస్తవులు కూడా క్రైస్తవులు రక్షింపబడిన వారు, నామకార్థ క్రైస్తవులు మాట్లాడారు. నిజమైనటువంటి రక్షణ పొందిన వారు మీద బాప్తిసం తీసుకుని రక్షింపడానికి నేను అన్నాను. ఎందుకంటే సిలువలో దొంగ నీకు ఇష్టమైతే నన్ను ఈ రాజ్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. అనగానే ఏం చేశాను? నీకు ఎందుకు దిగు, మా వ్యవహారం బాప్తిసం యోహాను వీళ్ళు నీటిలో మునిగిరా, అప్పుడు ఏడాడు తెచ్చుకో, అప్పుడు పనులు వస్తాడా ఏమన్నాడు? కాబట్టి యూ కెనాట్ వాక్ ఇన్ అదర్ పీపుల్, జస్ట్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ హౌ యూ ఆర్ లీడింగ్ యువర్ లైఫ్ ఇన్ ద క్రైస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇతరుల గురించి నువ్వు చెప్పడం అని మాట్లాడద్దు. వాడు బాప్తిసం తీసుకుని నీకు అనవసరం. వాడి రక్షణ వాడికి బాధ్యత. నీ రక్షణ నీ ఎంతవరకు ముందుకి సాగుతున్నావు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఏది అని వీళ్ళకి గమనిస్తే రాతి కొండ మీద నివసించును, కొండ పేరుల మీద ఎవరు ఎక్కదాలంత ఎత్తైన చోటు. దట్ ఇస్ ద బ్లెస్సింగ్ గాడ్ హస్ గివెన్ టు ద క్రిస్టియన్స్ అండ్ నామినల్ క్రిస్టియన్స్.
సామాన్యమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కుటుంబాలలో కూడా దేవుడు చేశాడు ఉన్నతమైన స్థానాలను దేవుడు అధిరోహిస్తాడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన పితరులు వచ్చిన ప్రాంతం గమనించినప్పుడు మన పితరుల నుంచి మనం వస్తుంది చూస్తే ఎంత ఎదుగుదలండి, ఎంత అభివృద్ధి, ఎంత ఆర్థిక అభివృద్ధి, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా దేవుడు తీసుకొచ్చింది లేదా? దట్ ఈస్ కాల్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదాలను గుర్తించకపోవడం కూడా అంధత్వమే. సాతాను ఎంతగా ప్రేరేపిస్తున్నదో ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే ఎత్తైన ప్రాంతంలో ఉండి అది ఆహారం కొరకు కనిపెడుతుందట. అంటే కింద ఆహారం తిరిగేటువంటి తెలుసా? ఒకసారి గ్రద్ద తన కాళ్ళతో పట్టుకునే దానిని మించి 10 రెట్లు కూడా వదిలిపెట్టాడు. ఎట్టి పరిస్థితులు పెడదంట. అది అక్కడి నుంచి ఎత్తైన ప్రాంతం నుంచి రాటాడు తెలుస్తున్నప్పుడు ఒకసారి దాని ఆహారం కనపడగలిగేస్తే, ఒకసారి పట్టుకుని ఏం చేస్తుంది, కావాలంటే దాన్ని లేకపోతే చావాలని చచ్చిపోతాం కానీ దానిని విడిచిపెట్టాలి. మనంటే మంచి గొప్ప తెలుగులు కదా, మంచి క్రైస్తులు కదా, ప్రభువా నీ చిత్తం అయితే నెరవేర్చుతాను నేను ప్రార్థన చేస్తాను. అంతేగాని ప్రభువా నేను చేయాలనుకున్నాను, నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వలేటువంటి ధైర్యం లేదు. రెండోది, అది వేటాడేటప్పుడు దానికి తెలుసు, దాని శక్తి ఎంతో దానికి తెలుసు, దాని ఎంతవరకు ఆహారాన్ని తీసుకొని వెళ్ళగలదో కూడా తెలుసు. ఆశని మించి దురాశకు వెళ్ళదు. కానీ క్రైస్తవ కుటుంబాలు దురాశ దుఃఖములకు చేయడానికి ఏ ఎల్కేజీలో 2 క్లాసులు నేర్చుకుంటారు, కానీ బ్రతుకంతా ఇదే. మార్పు లేని జీవితము భ్రష్టత్వానికి సూచిక. మార్పు లేని క్రైస్తవ జీవితము భ్రష్టత్వానికి సూచిక. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యములను ఆయన నామ మహిమార్థమై నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన నామ మహిమార్థమై నమ్మకముగా ఈ పనిని నువ్వు చేయుచున్నావా? అంత గొప్ప దేవుడు మనకున్నాడండి. మరి దేవుడు అన్ని రకాలుగా మనకిస్తే మన బిడ్డలను కూడా ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిన్నొక్కడే కాదు, నన్నొక్కడే కాదు, మన బిడ్డలు కూడా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దీనికి కావాలంటే మన దేహములకు దీపము కన్నే కనుక, మన కన్ను ఎప్పుడు సెల మీద ఉంటుంది కనుక, అవునా కదా? దేహములకు దీపము కన్నే. కొంతమంది నేను గమనిస్తుంటా, ముందు బైబిల్ పెట్టుకుంటారు, ఊళ్ళో సెల పెట్టుకుంటారు, చెవుల్లో బ్లూటూత్ పెట్టుకుంటారు. వీళ్ళు బైబిల్ చదువుతున్నారా, సెల్ చూస్తున్నారా, బ్లూటూత్లో విన్నారా? చెప్పండి. జాగ్రత్త. హృదయాన్ని దేవుడు సమస్తము. నేను భయపడతానండి. ఆ విభజన నేను పడబడి స్త్రీ వచ్చినప్పుడు శాస్త్ర పరిచయం నేను రమ్మంటే రాలేదు, రోజు దొరికింది చెప్పి రాళ్ళతో కొట్టాలని ప్రయత్నం చేసి రాళ్ళతో చంపేనుకున్నారు కదా. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు? 4 గీతలు గీసి ఎవడైనా పాపము చేయకుండా నీడలా నీవు రాజుతో కొట్టు అన్నాడు. ఎవరన్నా కొట్టాడా? మన బ్రతుకులు కూడా ఒక రోజు టీవీ స్క్రీన్లాగా, రివైండ్లాగా మొత్తం. కాబట్టి ఈ జీవితం బ్రతుకుతున్నప్పుడే మనం ఏమంటే దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్నును తేటగా ఉండనేలా నీ దేహమంతయు వెలుగుమయమై. ఎందుకంటే మన మనస్సు మంచిగా ఉండాలి. మనకి విరోధం చేసినందుకు కూడా వాడి వల్ల మనము విరోధ భావం అనుకోకుండా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? మనం మంచిగా ముందుకి సాగాలి. మా కాలేజీలో చాలా సూపరింటెండెంట్ కోపం వచ్చింది. అంటే మధ్యాహ్నం మా ప్రిన్సిపల్ గారు పిలిచారని చెప్పి ఇంకొక అతను ఏవో గారు ఫోన్ చేశారు. దాంతో సార్ భోజనం కూడా చేయను కూడా అని చాలా ప్రొసెషన్. నేను అంటాను, నా నాన్న ప్రొసెషన్ వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు భోజనం చేయి, నేను వెళ్ళి మాట్లాడతాను. నేను వెళ్ళగానే అయ్యో నేను రాలేదు అంటే ఆయన భోజనం చేస్తున్నాడండి విషయం. తర్వాత ఇంటి మాట్లాడితే కానీ అతను క్రైస్తవులు కాదు. సార్ నన్ను క్షమించింది సార్, ఫ్రస్ట్రేషన్ సార్, ఇంట్లో పరిస్థితులు చాలా ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఇలా ఉన్నాయి, సగం చేసిన తర్వాత అబ్బాయిగా దిగిపోయిన అంటున్నారు. దాంతో నన్ను నేను
కంట్రోల్ చేసుకోలేకపోయాను సార్. కానీ మీ ముందు నేను బరస్ట్ అయ్యాను. కానీ మీరు చాలా కూల్గా నవ్వుతే పర్లేదు అని చెప్పి ఇచ్చేసారు. నిజమే సార్, క్రైస్తవులకి చక్కగా ఉంటారా? అప్పుడు ఎంత అనిపిస్తుంది సార్. నాకు కోపం వచ్చిందండి, మనసులో కోపం వచ్చింది. వీడేటో సోపడి తింటే నేను వాయిస్ చూసుకోవాలి, నా మీద దిగుతానని కోపం వచ్చింది ముందు. కానీ అదే క్షణంలో ఆ వ్యక్తి స్థానాన్ని గురించి నేను ఆలోచించాను. ఎప్పుడైతే ఆ వ్యక్తి స్థానాన్ని గురించి నేను ఆలోచించాను, అప్పుడు ఆలోచిస్తే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ వీక్ వచ్చేసింది, ఇంకా శాలరీ పడలేదు, మంత్లీ రిపోర్ట్ పెడుతుంది. కానీ ఈ పెద్ద ఆయన సంతకం పెట్టలేదు. ఆయన సంతకం పెడితే కానీ ఆయన అకౌంట్లో డబ్బులు. ఒక పక్క ఇంకా ఏమంటుంది, 3వ తారీఖు వచ్చేసింది, ఇంకా జీతం పడలేదా, అది కావాలి ఇది కావాలంటే ఉంటుంది. మీరు చూస్తే జీతం పడకపోగా రెండోది పని. దేవుడు అనేక మందికి మార్గదర్శకంగా, అనేక మందికి మేలుకరంగా ఇల్లు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. సో డోంట్ మేక్ ది టర్న్ యాజ్ రైట్. చెవులు అన్నీ ఉంటే చెప్తుంది, చెవులు మంచి అని చెడైనా ఉంటే తిరిగి చెప్పగల చెవులు. కానీ నాలుక ఉన్నది లేదు కూడా చెప్పగలరు. కాబట్టి మన నాలుకను దేవుళ్ళు మరి జాగ్రత్త చేసుకుంటుంది. ఆయన నూతన శక్తి ఇస్తారు. ఇక్కడ వాక్యం గమనిస్తుంది చాలా. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటి ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండినల్లా ఆ చీకటి ఎంతో గొప్పది. మాట అప్పుడు చాలా అర్థమవుతుంది. చెప్తాను నాకు, నీ దేహమునకు దీపము, కన్ను దీపం కాబట్టి దేహం అంతా వెలుగుతో ఉన్నాడు కదా దేవుడు. మళ్ళీ రెండవ చిన్న ఏమన్నాడు, ఒకవేళ నీ వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. చీకటి దాయగలంటే దాయలేం కదా. కానీ అనేక విపత్తులు వచ్చినప్పుడు చీకటి బయటికి, వెలుగు బయటికి రాకపోతుంది. వెలుగు వెలుగే కదా. అంటే నీవు ఎక్కడున్నా కూడా నీవు దేవుని నామానికి మహిమ అర్థం. నిజమే, యోగుని సొంత సహోదరులు ఏం చేశారు, అమ్మేశారు, గుహలో వేశారు, పారేశారు. కానీ దేవుడు నేను స్థుతించాడు. సింహాల గోడులో కూడా దాన్ని ఏం చేశాడు, దేవుడిని స్థుతించాడు. కాబట్టి సింహాల నోరు కట్టి తీశాడు. అందుకే రావించాడు, ఓ దానియేలు ఇదో ఉన్నావు కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సింహాలు భూమిలో ఉన్నటువంటి దానియేలు భయపడలేదు, కానీ సింహాలు పాలు భూమిలో వేయించినటువంటి రాజుగారి నిద్ర తప్పలేదు. కాబట్టి నీ నీ ఎడల, నీ జీవితం ఎడల, నీ కుటుంబం ఎడల ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి నిద్ర పట్టుకోవడం చేయగలిగిన దేవుడు కూడా మన దేవుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఏ రకంగా బ్రతుకుతున్నాం, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతతో మనం ముందుకి సాగగలుగుతున్నామా? డోంట్ డిస్కరేజ్ యువర్సెల్ఫ్. చాలాసార్లు ఆశ్చర్యపోతుంటారు. బిడ్డలు పైకి వస్తారు, ఎదుగుతారు, ఎక్కడిస్తారు, ఏం చేస్తారు, ఇది పోతారు. అంతేగాని నా పిల్లలు నా చుట్టూ ఉండడం అవుతుందా? కానీ మన ఆశ ఉండదే, మన బిడ్డలు ఎప్పుడు మన చుట్టూ ఉండదు కాదు. మనం చూడాల్సిందంటే మన బిడ్డలు ఎక్కడున్నా కూడా, ఎంత దూరంలో కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మన దేవుడు మన ఎడల అదే ఇదితో లోపల ముందుకి నడిపిస్తాడు. కాబట్టి మన జీవితాలు పక్షపాతాలు ఇచ్చినటువంటి పోరాటం ముందుకు సాగడం. జీవితం అంటే చెప్పాను కదా, 360 రోజులు ఆనందం కాదు. 360 రోజుల్లో కూడా కష్ట నష్టాలు వస్తుంది. కానీ ఆ నష్టాలు కూడా ఎదురు ఎదగలిగినప్పుడు దేవుని ఆశీర్వాదాలకు అట్టి మనస్సుని నడిగిపోయి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సంవత్సరం పాల్పడుతున్నా